దెర్ ఇస్ సంథింగ్ ఇన్ యూ దట్ ద ఎనిమీ హేట్స్ టు ద కోర్. నీలో ఉన్నది అపవాది బాగా ద్వేషిస్తున్నాడండి. కసి 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 పగబట్టి ఉన్నాడు. ఎందుకు? నీలో ఉన్నది చాలా విలువైనది. నీ ఇంట్లో ఇల్లు అంటే నీ శరీరమో, నీ దేహమో, లేకపోతే నిజంగా నీ ఇల్లు, నీ గృహమో, నీ కుటుంబమో, నీ బిడ్డలో, నీ తల్లిదండ్రులో, లేకపోతే నీ అక్క చెల్లెలో, అన్న తమ్ముళ్ళో, వాళ్ళలోనే ప్రత్యేకమైనది ఏదో ఉన్నది. నువ్వు ఏదైతే వెతుకుతున్నావో, మీరు ఏదైతే వెతుకుతున్నారో అది మీ ఇంట్లోనే ఉంది. మీరు ఏదైతే కావాలంటున్నారో అది మీలోనే ఉంది. నమ్ముతున్నారా? అండ్ దట్ ఈస్ వై ద ఎనిమీ హేట్స్ యూ. అందుకే నా అపవాది ఇంతగా పోరాడుతున్నాడు. అందుకే నా అపవాది అంతగా నిన్ను ద్వేషిస్తున్నాడు. అందుకే నా అపవాది ఏ రీతిగా నిన్ను చెడగొట్టాలని, పాడు చేయాలని, పతనము చేయాలని, నాశనం చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే బికాజ్ హీ సీస్ సంథింగ్ ఇన్ యూ దట్ యూ డోంట్ సీ ఇన్ యువర్ సెల్ఫ్. అపవాది నీలో ఉన్నది చూస్తున్నాడు, నువ్వు గుర్తించట్లేదు, అది నీకు తెలియట్లేదు. నేను ఈ మాటలు అంటుండగానే మీకు తెలుస్తున్న నాలో ఇది ఉంది, నాలో ఈ వరం ఉంది, నాలో ఈ తలాంత్ ఉంది, నాలో ఈ నైపుణ్యత ఉంది, నాలో ఈ కృపా వరాలు నాలో ఉన్నాయి, కానీ నేను దాన్ని ఇప్పటివరకు బయటికి తీసుకురాలేదు అన్నవారు ఉన్నారు కదా. నిజంగా దేవుడు మీతోటి అడుగుతున్నాడు, మీతోటి చెప్తున్నాడు, నీ ఇంట్లో ఏముంది? వాట్ ఈస్ ఇట్ దట్ యు నో దట్ యు హ్యావ్ బట్ యూ కెప్ట్ హైడింగ్ ఇట్ ఆల్ అలాంగ్. ఇంతవరకు దాచి పెడుతూ ఉన్నారు, కప్పి పెడుతూ ఉన్నారు, మరుగు చేస్తున్నది. ఇది ఏంటి? ఇది అవసరం లేదులే, ఇదంత గొప్ప కాదులే, ఇట్ ఈస్ నాట్ దట్ ఇంపార్టెంట్, అదంత అత్యవసరమైనది కాదులే, అది లెక్కలేదులే, అది ఏదోలే, అందరికి ఉందిలే అని అంటున్నారు. కానీ నీ ఇంట్లో విలువైనది, నీ పాత్రలో ఏదో విలువైనది ఉంది. పాత్ర అంటే మీ శరీరం, విలువైనది అంటే పదార్థము. వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ సో వాల్యుబుల్ దట్ ద ఎనిమీ ఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ యూ? ప్రతిరోజు అపవాది అందుకనే పోరాడుతున్నాడు. హీ విల్ నాట్ లెట్ యూ రియలైజ్ వాట్ యూ హ్యావ్ ఇన్ యూ. తెలుసు, అర్థమవుతుందండి? మీలో ఏముందో గ్రహింపు లేకుండా చేయడానికి వాడు ఆశపడుతున్నాడు. ఇఫ్ యూ రియలైజ్ వాట్ యు హ్యావ్ ఇన్ యూ, మీరు జీవించేది, మీరు హెచ్చించబడేది, మీరు ఘనత పొందేది ఎక్కడికో ఉంటుంది. కాబట్టి మీలో ఏముందో మీకు గ్రహింపు రాకుండా మిమ్మల్ని మరుగుపరుస్తున్నాడు. హీఈస్ హైడింగ్. రియలైజేషన్ ఒకవేళ ఉంది అని మీరు గుర్తించినప్పటికీ ఇంకో చోట అంటారు, ఇంకో చోట అపవాది అబద్ధాన్ని చెప్తూ ఉంటాడు. ఇట్ ఈస్ నాట్ వాల్యుబుల్, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, అది అవసరం కాదు, అది విలువైనది కాదు, అది మామూలు, ఇట్ ఈస్ కామన్, ఇట్ ఈస్ చాలా సహజమైనది అని చెప్పి అపవాది మీతో అబద్ధాలు ఆడుతున్నాడండి. కానీ ఈరోజు దేవుడు మీరు ఆ గ్రహింపులోకి రావాలని ఆశపడుతున్నాడు. ఏంటి ఆ గ్రహింపు? గాడ్ వాంట్స్ యూ టు రియలైజ్ వాట్ హీ పుట్ ఇన్ సైడ్ ఆఫ్ యూ. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక వరము, ఏదో ఒకటి పెట్టి ఉన్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? ఎన్నోసార్లు నేను అసలు పుట్టకుండాల్సిందండి, కానీ దేవుడు అన్ని అగేన్స్ట్ ఆల్ ఆడ్స్ గాడ్ బ్రాట్ మీ ఆన్ దిస్ ప్లానెట్ అన్నవారు ఉంటే చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? ఐఎమ్ లివింగ్ విట్నెస్ ఫర్ దట్. తెలుసా అండి? చాలా మందికి మీలో నా సాక్ష్యం తెలుసు. నాదే కాదు, మీలో చాలా మందికి ఆ సాక్ష్యం ఉంది. నేను అసలు పుట్టకుండాల్సింది, నేను అసలు బ్రతకకుండాల్సింది, నేను అసలు ఈరోజు జీవించుచున్నదే ఒక మిరకిల్ అని చాలా మంది చెప్పగలుగుతారు. ఎందుకు ఆ మిరకిల్ తెలుసా అండి? దేవుని ప్రణాళిక మీ ఎడల ఇంకా ముగిసిపోలేదు. ఆమెన్. God's plan is not done with you yet. That is why ఎన్ని అపాయాలైనా, ఎన్ని కీడ్లైనా, ఎన్ని తెగుళ్ళైనా, ఎన్నిసార్లు మీరే అండి చేతులు ఎత్తేసి ఇంకా నా వల్ల అవ్వదు, నేను ఇంకొక రోజు బ్రతకను, ఐ డు నాట్ వాంట్ టు సీ అనదర్ డే, నేను చచ్చిపోతాను, నాకు వద్దు అనుకున్న పరిస్థితిలో దేవుడు జోక్యము చేసుకొని, దేవుడు లేవనెత్తి నీ ఎడల నా ప్రణాళిక ముగించలేదు అని చెప్పాడు. అవునా కాదా? ఈ సందర్భంలో ఒక సంఘటన, నిజంగా జరిగిన సంఘటన చెప్తానండి. ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె ఇంకా తన చెల్లి ఉన్నారనమాట. ఆ తండ్రి వ్యభిచారపు ఎక్స్టర్నల్ అఫైర్స్, అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటూ తన భార్యను ఎంతో బాధ పెడుతూ అబ్యూజ్ చేస్తూ ఉంటే, ఇంకా భార్య పిల్లల్ని, భర్తని విడిచిపెట్టి పారిపోయిందనమాట. ఆ చిన్న కుమార్తె, ఇంకా ఇద్దరు కుమార్తెలు పెరుగుతూ వస్తున్నారు. పెరుగుతూ వస్తా అంటే ఈ తండ్రి తాగుబోతూ, వ్యభిచారి, పిల్లల పైన పెద్ద పట్టించుకునేది లేదు, అక్కర్లేదు. ఆ పిల్లల్ని ఎంతగానో అబ్యూజ్ చేస్తూ, తిడుతూ, కొడుతూ అలాగ చేస్తూ మరలా ఇంకొక వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీ వచ్చి వీరిని బాధ పెట్టడం. అయితే ఈ చిన్న బిడ్డ తన హృదయం అంత గాయపరచబడి, నాకు ఎవ్వరు ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు, తల్లి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని ఆ గ్రహింపులోకి వచ్చి ఇంకా విచ్చలవిడి జీవితము ప్రారంభించింది. ఎనీవే, వాట్ am I up to? నేను ఇంకా దేవుడు నన్ను ప్రేమించలేడు. వాళ్ళు సో కాల్డ్ క్రిస్టియన్ ఫ్యామిలీ,
నామకార్థ క్రైస్తవ కుటుంబము. కానీ దేవుడు లేదు, ఎవరు లేరు, నా విచ్చలవిడి నేను జీవితం జీవించిన నన్ను లెక్క అడగడానికి ఎవరు లేరు. బికాజ్ నో బడీ కేర్స్ ఫర్ మీ ఎనీవే. నేనంటే అక్కర ఎవరికి లేదు, నేనంటే ప్రేమ ఎవరికి లేదు. సో ఎనీవే ఐ లివ్ మై లైఫ్ అని స్టార్ట్ చేసింది విచ్చలవిడి జీవితము. 9-11 వయసుకే గర్భము ధరించి, నాట్ 11 years, 14 yearsకి గర్భం ధరించి 14 yearsకి బిడ్డను కానింది. ఇంకా అక్కడ నుండి వెళ్తా ఉంది స్ట్రిప్ క్లబ్స్లో, వీటిలో వాటిలో భయంకరమైన పాపపు కార్యాలు చేస్తూ, వ్యభిచారపు కార్యాలు చేస్తూ ఇలాగ చేస్తూ ఉందన్నమాట. కానీ అంతకు ముందే, ఆ గర్భము ధరించక ముందే ఒకరోజు ఎందుకో ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయంలో దేవుడు తనని దర్శించి పరిశుద్ధాత్మ శక్తితోటి నింపినప్పటికీ నీ మరలా శరీరేచ్ఛలు ఉంటాయి కదా, ఏదైతే అలవాటు, ఏదైతే ఫెమిలియర్, మరలా దానికి వెళ్ళింది. కానీ అప్పటి నుండి తనకు ఒక గ్రహింపు ఉంది, నేను పిలుస్తే దేవుడు పలుకుతాడు, నేను అరుస్తే, నేను కేకలు వేస్తే నా దేవుడు నా మొర వింటాడు అని లోపల ఉంది. కానీ బయట అంతా కూడా విచ్చలవిడి జీవితము, పాపపు కార్యాలు. అట్లానే వెళ్తా ఉంది. మరలా 2వ గర్భం ధరించింది, మరలా 3వ గర్భం ధరించింది, 4వ అట్లా గర్భం ధరిస్తూనే అంత చిన్న టీనేజర్, షీఈ్ జస్ట్ అ టీనేజర్. అంత భయంకరమైన జీవితం అన్నమాట. ఇంకొక రోజు ఎవరు ఏదో పార్టీకి పిలిస్తే ఆ స్త్రీ వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచిగా చక్కగా మాట్లాడుతున్నట్టు మాట్లాడి ఆ మత్తుతోటి నింపబడి ఇద్దరు పురుషులు తినుని ఇంకా తనతో ఉన్న స్నేహితురాల్ని తీసుకొని కారులో ఎక్కించి వీళ్ళని ఎట్లయినా మానభంగం చేసి నాశనం చేద్దాము అని వారిని కార్లో లాక్ వేసి తీసుకెళ్తా ఉన్నారంట. ఏంటి, మానభంగం చేసి అక్కడికక్కడే హత్య చేద్దామని వాళ్ళు డిస్కస్ చేసుకుంటుంటే వీళ్ళు వింటా ఉన్నారు. వాళ్ళకి కూడా చెప్తున్నారు, డైరెక్ట్గా నేరుగా చెప్తా ఉంటే తనకి టెన్షన్ మొదలైందనమాట. షీ స్టార్టెడ్ టు ఫీల్ వెరీ నర్వస్, వెరీ స్కేర్డ్. ఇంకా నాకు దిక్కు ఎవరు లేరు, ఎవరిని పిలవాలి నాకు అర్థం కావట్లేదు అనుకున్న పరిస్థితిలో, నేను చెప్పాను కదా లోపల ఎక్కడో ఉండింది తన హృదయంలో, నేను దేవుని పిలవాలి, నాకు ఏమైనా నిజంగా నేను అక్కర్లో ఉంటే దేవుని పిలవాలి, ఎందుకంటే నా దేవుడు పిలుస్తే పలుకుతాడా అని నాకు విశ్వాసం ఉందని చెప్పి ఈమె అరుస్తా ఉందంట, జీసస్ సేవ్ మీ, ఏసయా నన్ను రక్షించు అని అంటే వారిద్దరూ నవ్వుతా ఉన్నారంట. పురుషులు నవ్వుతా, ఎవ్వరు నేను సేవ్ చేయలేరు, ఇంకా నువ్వు నా చేతిలోనే చిక్కబడినా నేను ఎవ్వరు సేవ్ చేయలేరు. వారు ఎంతగా నవ్వుతున్నారో ఇంకా అంత గట్టిగా కేకలు వేస్తూ అరుస్తుందంట. వారు నవ్వుతా ఉన్నారంట. అలాగ వెళ్తా ఉంది. కానీ షీ డి నాట్ స్టాప్, షీ షౌటెడ్ ఆల్ ద మోర్ లౌడర్. ఇంకా అలాగ కేకలు వేస్తూ ఉంటే ఏం జరిగిందో ఏమో అక్కడికక్కడే కారు ఆపేసి వారిద్దరిని బయట నెట్టేసి వారు ముందుకు వెళ్ళిపోయారంట. హల్లెలూయా. దేవుడు కార్యాలండి. ఇంకా ఆ రోజు నుండి తను ఏంటంటే ఇంకా మరలా పాపపు జీవితము, పాపపు బ్రతుకు వైపు చూడక దేవుని కోసం నిలబడుతుంది. ఈ రోజు వరకు సజీవ సాక్షిగా ఎన్నో దర్శనాలు పొందుకుంటూ ఎన్నో వేలాది మంది స్త్రీలకి అట్లా అడిక్షన్స్లో, పొర్నోగ్రఫీలో, వ్యభిచారంలో చిక్కబడిన స్త్రీలను విడిపించే స్త్రీగా దేవుడు తనని చేసి ఉన్నాడు. దేవుని ప్రణాళిక తన ఎడల ముగించలేదు. గాడ్స్ ప్లాన్ వాజ్ ఆల్ అలాంగ్. గాడ్ నోస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ అని రాయబడి ఉంది కదండి. మొదటి ఆరంభం నుండే అంతం ఏంటో దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుడికి నీ అంతం అంటే నాశనము కాదు, అంతం అంటే నేను ఎలాగ వాడుకోవాలో, నేను ఎలాగ నిలబెట్టుకోవాలో, దేవుడు నిన్ను ఎలాగ మహిమపరచాలో, ఏ రీతికి అనేక మందికి దీవెనకరంగా ఉండాలో దేవుని ప్లాన్ ఉంది. కానీ మనకి ఇష్టం వచ్చిన మార్గంలో తిరుగుతున్నాం కాబట్టి చేరవలసిన సమయంలో చేరలేకపోతున్నాము, వెళ్ళవలసిన గమ్యానికి చేరలేకపోతున్నాం. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ అవర్ ఓన్ చాయిసెస్ బట్ గాడ్స్ ప్లాన్. అందుకనే చచ్చిపోవాల్సిన మనల్ని దేవుడు ఎన్నిసార్లు లేవనెత్తాడండి. నష్టపోవాల్సిన మనల్ని ఎన్నోసార్లు చేజారిపోవాల్సిన పరిస్థితిలో దేవుడు మనల్ని లేవనెత్తిరు. ఇదిగో నా మహిమ కోసం నేను నిలబెడతాను అని చెప్తూ దేవుడు ఇంతవరకు నెట్టుకుంటూ లాగుతూ వచ్చి ఉన్నాడండి.